మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సర్వేయర్ భూ సర్వే నిర్వహించారు. కోర్టు ఆదేశాలతో సర్వేయర్తో సర్వే చేసేందుకు పిట్ట యాదయ్య అతని తరపు న్యాయవాది వచ్చారు. అయితే నోటీసులో తమ పేర్లు లేవని సర్వే చేయబోనివ్వమని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అడ్డుపడ్డాడు. పోలీసులు నచ్చచెప్పడంతో మహేందర్ రెడ్డి సర్వేకు ఒప్పుకున్నారు. రెండు పక్షాల తరపున ఒక్కొక్క న్యాయవాది పోలీసులు సర్వేని పర్యవేక్షించడానికి మహేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. తమకు ఉన్న 14 ఎకరాలలో 2 ఎకరాలు మాత్రమే అమ్మినట్లు పిట్ల వీరయ్య రెండో భార్య కొడుకు యాదగిరి కోర్టును ఆశ్రయించడంతో సర్వే నిర్వహించారు. మా నాయనకు 2 భార్యలు. ఫస్ట్ ఆమె భార్య చచ్చిపోయాక మా అమ్మని చేసుకున్నాం పిట్ల సత్యమ్మ. ఫస్ట్ ఆమెకు 2 కొడుకులు, చంద్రయ్య, పిట్ల నరసింహ. పిట్ల సత్యమ్మకు నేను. అది మొత్తం 14 ఎకరాలు చెల్లెరుంది. మా నాయన ఆస్తి. అయితే దాంట్లో చంద్రయ్య నరసింహ 2 ఎకరాలు అమ్మారు. 12 ఎకరాలు కబ్జా చేసి. ఎవరు కబ్జా చేసారు? మల్లారెడ్డి. ఏ మల్లారెడ్డి? చాంకూరు మల్లారెడ్డి. ఓకే, ఇప్పుడు ఆ కబ్జా చేసిన స్థలంలో ఏముంది? మొత్తం కాలేజీ కట్టేసినారు. నేను 2013 నుంచి కొట్టాడుతూనే ఉన్నాను. ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సర్వే మా ఆమె ఎంత ఉందో అంత సర్వే చెప్పడానికి వచ్చాము.